అయినా నువ్వేమిటే ఎప్పుడు నువ్వే స్నానం చేస్తావు కదా, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. ఏంటి బావా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ఇది మన కంపెనీయా? నువ్వు నా మొగుడివి బావా. అయినా సరేనే, నీ స్పర్శ చూశాను, ఇప్పుడు ఈవిడ స్పర్శ ఎలా ఉంటుందో చూడాలి కదా. ఎందుకు? కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నావు కదా, వెళ్ళి ఆవిడ గారితోనే స్నానం చేయించుకో. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? కాస్తో కూస్తో అందంగా ఉంటే నీకే పడలేదు, ఇంకా దానికెందుకు పడతానే? అసలు చూసావా దాన్ని? బురదలోంచి బయటకు వచ్చిన బాతులా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్నాను, అంతే తప్ప టచ్ నీ స్పర్శ కాదు. అర్థమైందా? అయినా నీకు మాటలతో మాయ చేయడం చేత కాకపోతే కదా ఎక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్పి నోర్లు ముయించేస్తావు. సర్లేవే, రా స్నానం చేయద్దు గాని. ఏంటి, నాతో స్నానం చేయించుకుంటావా? ఇందాక మనకో ఛాలెంజ్ మిగిలిపోయింది కదా, పదా. ఓ అలుగుతాం అన్నిటికీను. 51, 52, 53, 54. పద్మావతి, ఎక్కడుంది పుండు చూపించు. ఇక్కడే బావా, వెనుకుంది. ఏమిటి అక్కడుందా? ఏమిటి మరి నాకు కనిపించదేమిటి? నీ కళ్ళెక్కడున్నాయి బావా? ముందున్నాయి. మరి నీ వీపెక్కడుంది? వెనకుంది. ముందున్న కళ్ళకి వెనుకున్న వీపెలా కనిపిస్తుంది బావా? ఆహా, ఏం కొట్టావే లాజిక్తో? నాకు తెలిసే నాతో స్నానం చేయించడానికి ఇలాంటి ఏదో ప్లాన్లు వేస్తావని. అక్కడ కురుపు లేదు, ఏమీ లేదు. నువ్వు నమ్మకపోయినా ఉంది, అంతే. అయినా ఈ గంగాజలంతో స్నానం చేయడానికి ఏమైంది బావా నీకు? ఆగాగా, ఏంటి? ఒక్కో వెంట్రుక్కి స్నానం చేయించు. ఒక్కో వెంట్రుక్కి స్నానమా? అలా ఎలా చేస్తారు బావా? ఏ అక్కడ ఒక్కో స్పూనుతో నీళ్లు కొలిపించడం లేదా? మాయ కొలవట్లేదా? టార్చర్దాను ఒక్కదానికేనా? నీకు కూడా ఇవ్వాలి కదా, లేకపోతే నువ్వు ఫీల్ అవ్వు. బావా కాని చేయించు. ఇదిగో 2 వెంట్రుకలకి ఒకేసారి చేయించావో అస్సలు ఊరుకోను. బావా, ఒక్కో వెంట్రుకి స్నానం చేయించాలంటే సంవత్సరం కూడా సరిపోదు. 2 సంవత్సరాలైనా పర్వాలేదే. నా వల్ల కాదు బావా. అంటే నువ్వు పతివ్రతవి కాదా? సతీ, అనసూయ, సక్కుబాయి పక్కన చేయలేసుకుని కూర్చునే అవకాశం చాలా అవకాశం. ఇప్పుడేంటి, నీ ఒక్కొక్క వెంట్రుకి స్నానం చేయించాలి, అంతే కదా? అంతే. అయిపోయావు బావా. నిన్ను ఏమిటే వెతుకుతున్నావు? ఏం లేదు బావా, నీకు ఒక్కో వెంట్రుకి స్నానం చేయించాలి కదా, అదెలా చేయించాలా అని ఆలోచిస్తున్నా. 56, 57, 58, 59. ఏం చేస్తున్నావే? స్నానం చేయించమంటే స్పూన్లతో కొలుస్తున్నావేంటి? ఏం చేయనే, అంత నా కర్మ. ఏం జరిగింది? 333 స్పూన్ల చన్నీళ్లు, 666 స్పూన్ల వేడినీళ్లు పోస్తే గాని స్నానం చేయడం. ఏంటేంటేంటి? 333 వేడినీళ్ల స్పూన్లు, 666 చన్నీళ్ల స్పూన్లు. ఎప్పటికి కొలుస్తావే? నాకు అదే అర్థం కావట్లేదు. ఓసే పిచ్చిదానా, సుమారుగా చన్నీళ్లు కొన్ని, ఆ వేడినీళ్లు కొన్ని తీసి అందులో కలిపేసేయ్, సరిపోతుంది కదా. స్పూన్లతో వేయమన్నాడు కదా, అలా పోస్తే ఎలా నమ్ముతాడు? ఎలా నమ్మేదేముందే, అనుమానం వస్తే కొలుచుకోమను. ఐడియా బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడే కలిపేస్తాను. ఏంటే, ఏం చేస్తున్నారు అసలు ఇద్దరు? శ్రీనివాస్ గారికి స్నానం చేయించడానికి నీళ్లు కలుపుతున్నాను. హలో, మా బావ 333 స్పూన్ల వేడినీళ్లు, 666 స్పూన్ల చన్నీళ్లు కొలిచి మరీ కలపమంటే నువ్వేంటే డైరెక్ట్ గా కలిపేస్తున్నావు? డైరెక్ట్ గా కలపట్లేదు, ఆల్రెడీ కొలిచినవే కలుపుతున్నాను. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. బావ చెప్పినట్టు స్పూన్ తో మీరు కొలవలేదు. నేనెళ్ళి చెప్పేస్తానైతే. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు మీ బావని తీసుకొచ్చినా, మమ్మల్ని మీ బావ దగ్గరికి తీసుకెళ్ళినా ఫైనల్ గా అయితే కొలవాల్సిందే కదా. అప్పుడు దూల తీరేదెవరికమ్మా?
మాకు కాదు. చూడు, మా బావని చాలా తక్కువ అంచనా వేస్తున్నారే మీ ఇద్దరు. ఊళ్ళో అందరినీ మా సీన్ బావ జఫాలని చేస్తాడే. మీరిద్దరూ కలిసి బావని జఫాని చేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ వాడు జఫా, మళ్ళీ మేం చేయడం ఏంటి కొత్తగా? హే దామిని, మా బావని ఎంత మాట అన్నావే నువ్వు? నోర్మోయ్, అనవసరపు విషయాల్లో తల దూర్చావనుకో 2 స్పూన్లతో 2 గుడ్లు పీకేస్తాను. ఏమనుకున్నావో? పోయి నీ పని చూసుకో. మీ ఇద్దరి సంగతి చెప్తానే. అయ్యి పద్మావతి, ఇంతసేపు స్నానం చేయిస్తానని చెప్పి బలాట పడ్డావు కదా, మరి ఇప్పుడు స్నానం చేయించకుండా అక్కడేం వెతుకుతున్నావే? లేదు బావా, ఒక్కో వెంట్రుక చేయించమన్నావు కదా, ఆ పరిశోధనలోనే ఉన్నా. మరి రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా? వచ్చింది బావా. ఏమిటి? అమ్మో 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 అమ్మో, నా జుట్టు ఏమిటి ఇలా పీకేసావు రాక్షసి? అంటే ఒక్కో వెంట్రుకి స్నానం చేయించమన్నావు కదా బావా. నెత్తి మీద ఉంటే చేయించడం కష్టం, కావాలంటే చూడు. ఓసే రాక్షసి, జుట్టు లేకుండా నా తల ఎలాగే, నా ఫేస్ ఎలా చూపించుకోవాలి? అసలు ఈ బోడిగుండుతో బయటికి ఎలా వెళ్తానే? అయ్యో, నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, నువ్వు విన్నావా? ఒక్కో వెంట్రుకి చేయించు అన్నావు. చేయించాలి కదా మరి. చూడు, ఒక్కో వెంట్రుక. ఒకటి, 2. లేదు బావా, ఒక్కో వెంట్రుక చేయించ. ఏమిటి నా జుట్టుతో కామెడీ చేస్తున్నావా? పోయి నీకు పని చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. జుట్టు బీగల వేలం పాటలా లెక్క పెడతావు ఏమిటి? నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారికి చెప్పేస్తాను. బావా, ఎందుకే నవ్వుతున్నావు? బావా, పీకింది నీ జుట్టు కాదులే, అంతలా ఏడువుకు. మరి నా జుట్టు. నీ జుట్టా? అత్తయ్య నేను రోజు దువ్వేటప్పుడు జుట్టు రాలిపోతుంది కదా, ఆ జుట్టే నీకు చూపించాను. ఇదేమిటి ఇంత షార్ట్ గా ఉంది? కట్ చేశానులే బావా. అమ్మ రాక్షసి, ఎంత గేమ్ ఆడావే? చెప్పు బావా, ఇప్పుడు చేయించమంటావా? అమ్మ తల్లి, నీకో దండమే, ఇంకెప్పుడు నీతో మాత్రం పెట్టుకోను. బుద్ధి తక్కువ నీకు చెప్పాను. పద్దు, ఏంటి, ఏమైంది? ఆ దామిని మాయ కలిసి మోసం చేస్తున్నారు. మోసమా? స్వీటా హాటా? బాబు, ఏం చేస్తున్నారే? నువ్వు మీ బావని తీసుకొచ్చినా, మమ్మల్ని మీ బావ దగ్గరికి తీసుకెళ్ళినా ఫైనల్ గా అయితే కొలవాల్సిందే కదా. అప్పుడు దూల తీరేది ఎవరికమ్మా? నీకే, మాకు కాదు. అమ్మ, ఆ మాయ కొంట్లో కొవ్వు తప్ప బుర్ర లేదనుకున్నాను, గట్టిగానే ఉంది బుర్ర. అయినా నీ వెదవ తెలివితేటల ముందు వాళ్ళ వెదవ తెలివితేటలు ఎంత బావా చెప్పు. నువ్వు ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావే? పొగుడుతో తిట్టాలే బావా. ఓకే. ఏమిటి నన్ను తిట్టావా? బావా ఊరుకో, తిడితే గ్రహించలేనంత పిచ్చోడివా నువ్వు? అవును నిజమే, తిడితే గ్రహించగలను. మరి త్రిపుర మాటలు నమ్ముతావేంటి? ముందు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అది ఆలోచించు. ఐడియాలేమీ తట్టట్లేదే. చూడు, ఇప్పుడు ఈ పద్మావతి వాళ్ళని ఎలా దెబ్బ కొడుతుంది. శ్రీను, నువ్వు చెప్పినట్టే 333 స్పూన్ల చన్నీళ్లు, 666 స్పూన్లు వేడి నీళ్లు కలిపాను. వెరీ గుడ్. ఇంతలోనే ఎలా కలిపారు? మనం అంతే, తలుచుకుంటే 666 ఏంటి 766 కూడా కలిపేయగలం. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మాయా. జాలేస్తుందా? ఎందుకు? జపాన్ని చూస్తే మా పద్మావతి ఎప్పుడు అలాగే జాలిపడుతుంది.
జపాన్ని చూస్తే జాలి పడుతుందా? ఏ ఏం మాట్లాడుతున్నావు? విషయానికొద్దాం. ఏంటి? మా బావ మీతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? 333 స్పూన్ల చన్నీళ్లు, 666 స్పూన్ల వేడి నీళ్లు కలపమన్నాడు. అంతే కదా. కానీ ఇప్పుడు మనసు మారిపోయింది. ఏమని? చన్నీళ్లతో స్నానం చేద్దామని. హౌస్ అంతేనా? నువ్వు వెళ్ళి ఆగు, అక్కడే ఉంది తిరకాసు. తిరకాసా? ఏంటది? నువ్వు కలిపిన వేడి నీళ్లు చన్నీళ్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. వాటిలోంచి 666 వేడి నీళ్లు వేరు చేసి ఇది నాకంటే సాటిస్లా తయారవుతుంది రోజు రోజుకి. ఆల్రెడీ కలిపిన నీళ్లలోంచి చన్నీళ్లు వేరు చేయాలా? అవును, ఆ నీళ్లే మా బావకి కావాలంట. ఆ చన్నీటితోనే మా బావ స్నానం చేస్తారంట కదా బావా? ఎస్, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది పద్మావతి. ఐడియా ఏంటి? అదే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది. ఆ కలిపిన నీళ్ళల్లోంచి చన్నీళ్లు వేరు చేయి. వెళ్ళు 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 వెళ్ళిపోమ్మా. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఇక్కడుంది ఎవరనుకున్నారు? మహానుభావుడవేరా, నువ్వే మా మహానుభావుడవేరా, మహానుభావుడవేరా, నువ్వే మా మహానుభావుడవేరా, మహానుభావుడవేరా. అడగందే గాలైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా. మరీ అంత పైకెళ్ళకు, కింద పడితే కాళ్ళు ఎరుగుతాయి. నువ్వు నాకంటే ముదురవుతున్నావే. ఏం చేస్తాం బావా, 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారంట. నీ బుద్ధులు నాకొచ్చాయి. రుద్దు, పద్మావతి నా గురించి ఎదురు చూస్తాంది. ఏది లేదే. అమ్మా పద్మావతి, నేను వచ్చేసానమ్మా. నువ్వెక్కడా? వస్తున్నాను గురుగారు. రామ్మా. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోకు. పర్లేదు గురువుగారు, మీరు రావడమే భాగ్యం. అయినా ఇది నిజమైన పూజ ఏంటి? నాకు అర్థమైందమ్మా. పూజ పేరుతో మనం చుక్కలు చూపించాల్సింది ఎవరికి? ఇంట్లో దామిని మాయ అని ఇద్దరున్నారని చెప్పాను కదా. అవునమ్మా, కరెక్టే. వాళ్ళిద్దరి పీడ విరగడ చెయ్యాలి, అంతేగా? అవును గురువుగారు. అది నాకు వదిలేయి, ఇక నేను చూసుకుంటానంతే. థ్యాంక్ యూ గురువుగారు. రండి వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, మనం చేసేదే నకిలీ పూజ. పొరపాటున మీ ఇంట్లో మీ అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని కనిపెట్టి నన్ను ప్రశ్నిస్తే తర్వాత ఏం చేయను తల్లి? అలా ఏం జరగదులేండి గురువుగారు. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, అలా అయితే ఈ నకిలీ పూజ చేయడానికి నేను రెడీ. ఇదిగో అమ్మా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్నానని ఒకే ఒక సంకల్పంతో వచ్చాను. అది తప్పించి వేరే ఉద్దేశం ఏమీ నాకు లేదు. పద తల్లి. ఎవరమ్మా ఈయన? నమస్కారం రంగాచారి గారు. నమస్కారం అండి. నా గురించి మీకు తెలియకపోయినా మీ గురించి నాకు భేషుగ్గా తెలుసు. ఎందుకంటే మీ కోడలు పద్మావతి మీ గురించి పూర్తిగా వివరించింది. గురువుగారు, మీరేనా నవగ్రహ పూజ చేసేది? అవును నాయనా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆకాశంలో కదా వెళ్లాల్సింది. ఆకాశంలోకా? అవును, నవగ్రహాలు పైనే కదా ఉండేది. మీరు కింద పూజ చేస్తారేమిటి? ఒరేయ్, నువ్వు గనక పిచ్చి ప్రశ్నలు వేశావంటే నిన్నేదో ఉపగ్రహం మీదకు పంపించేస్తాను, జాగ్రత్త. అక్కడ ఉప్పమ్ముకుని బతుకుదు గాని దరిద్రపు వెధవా అని. సారీ నాన్నగారు, మీరున్నారని తెలియక ఇలాంటి ప్రశ్నలు వేసేశాను. ఇంకెప్పుడు వేయలేండి. సరే గురుగారు, నేను ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి కూర్చోండి. బావా ఏంటమ్మా, పూజకి రెడీనా? మేం రెడీ. అయితే ఒక చిన్న కండిషన్. ఏంటది? నువ్వు ఈ పూజ చేస్తుంది మా బావ కోసం కాదు, మరి నీ ఫ్రెండ్ కోసం. అదేంటి?
ఎస్, మావయ్య గారికి అత్తయ్య గారికి బావ చేసిన అప్పు గురించి తెలీదు. ఒకవేళ నిజంగానే తెలిసిందనుకో, ఆ అప్పు మనం తీర్చాల్సిన అవసరం ఏముందిరా? నువ్వు రాసిన అగ్రిమెంట్ ప్రకారం మాయ కదా తీర్చాలి. సో ఆ అమ్మాయిని ఆ ఇంటికి పని మనిషిగా పంపిస్తే సరిపోద్ది కదా అంటారు. అమ్మో, పని మనిషిగానా? అందుకే నీకు ఫేవర్ చేద్దామని, నీకు అనుకూలంగా చేద్దామని ఈ పూజ బావ కోసం కాదని చెప్పమంటున్నాను. పొరపాటున బావ కోసమని చెప్పావే అనుకో, నిజం నేను రివీల్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ ఆంటీ ఇంటికి పని మనిషిగా వెళ్లాల్సొస్తుంది. అమ్మో వద్దు, నా ఫ్రెండ్ కోసమే అని చెప్తాను. అద్ది. నువ్వు నీ మాట మీద నిలబడు, నేను నీకిచ్చిన మాట మీదే నిలబడతా. అలాగే పద్మావతి, వెళ్దామా? వెళ్దాం, పదండి. అమ్మా పద్మావతి, ఈ నవగ్రహాల్ని ఒక్కొక్క ఆకలో ఒక్కొక్కటి పెట్టి 9 గడియల్లో పెట్టి నమస్కారం చేసుకో తల్లి. అలాగే. నవగ్రహాలకి నమస్కారం చేసుకో అమ్మా. సరే, వస్తావా? నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. గురువుగారు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. ఏంటి బావా? ఏమిటే బలుపా, టెక్క, కొవ్వా? ఓవైపు మొగుడు రమ్మని పిలుస్తుంటే రావడం కుదరదని చెప్తావే. ఎలా బావా? నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. పూజలో బిజీగా ఉన్నాను. పూజ మధ్యలో వస్తే అరిష్టం అంటారు, అందుకే రాలేదు. ఇంతకీ ఎందుకు పిలిచావు? ఏమీ లేదే, గడ్డం బాగా చెదిరిపోయింది, కాస్త దువ్వెంతో దువ్వి పెడతామని. గడ్డం దువ్వి పెట్టాలా? నీకసలు బుద్ధుందా బావా? ఏమిటే బుద్ధి గిద్ది అని ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి బావా? అక్కడ పూజ చేస్తుంటే నీకు గడ్డం దువ్వాలా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ఏమిటే, నిన్ను పిలిచారని ఏదో బిల్డప్ ఇస్తున్నావా? చూడు బావా, పైకి నువ్వు బిల్డప్ ఇస్తావు గానీ నాతో మాట్లాడకుండా ఒక్క నిమిషమైనా ఉంటావా? నీతో మాట్లాడకుండా నిమిషం కూడా ఉండలేనా? బావా, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. ఏమిటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అంటే నువ్వు నాతో మాట్లాడకుండా నిమిషం కూడా ఉండలేవన్నమాట. నువ్వు నా భర్తవి బావా. భార్యాభర్తల సంబంధం గురించి వద్దే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా వెంట బొచ్చు కుక్కలా తిరుగుతావు. పేరుకి భార్యవే అయినా నువ్వు నాకు బానిసవే. ఈ బావ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవు. అందుకే చీపో చీపో అని ఎన్నిసార్లు చెప్పినా సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటావు. బావా, నువ్వు నాకు కావాలి అనుకున్నాను కాబట్టి, నీ ప్రేమ కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా ఉన్నాను. అలా కాదు అనుకుంటే నేను నీ చుట్టూ కాదు, నువ్వు నా చుట్టూ తిరుగుతావు. ఏమిటి నువ్వు నా చుట్టూ బొచ్చు కుక్కలా తిరుగుతావంటే నేను నీ చుట్టూ తిరుగుతానంటావా? ఎస్. ఈ భూమి మీద ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. భర్త భార్య చుట్టూ తిరగడం, భార్య భర్త చుట్టూ తిరగడం కామన్. డైలాగులు వద్దే. నాతో మాట్లాడకుండా నన్ను పలకరించకుండా ఉండగలవా నువ్వు? నిజానికి నేనుండలేను బావా, కానీ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఉండగలను. అవునే, నేను ఛాలెంజ్ చేస్తున్నానే. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? ఎస్, ఉంటాను. ఎన్ని రోజులుంటావు? ఎన్ని రోజులైనా ఉంటాను. నీ బాంతుంటావు, ఒక్క నిమిషం కూడా ఉండలేవు. నిమిషాలు కాదు బావా, నీ అంత నువ్వు మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను. కనీసం కన్నెత్తి కూడా చూడను. ఛాలెంజా? ఛాలెంజే.